గైస్ ఇందాక ఫ్యూచర్ వాల్యూ గురించి చెప్పాను. ప్రజెంట్ వాల్యూ యొక్క సమస్య ఎలా చేయాలని చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఇక్కడ చూడండి, ఇందాక సమస్యలో ఫ్యూచర్ వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ ప్రజెంట్ వాల్యూ ఇచ్చాడు. ప్రజెంట్ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ పివి చేసుకోండి. ఇక్కడ ప్రజెంట్ వాల్యూ 10,000 ఇచ్చాడు, విచ్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ ఆఫ్టర్ 6 years if the rate of interest 10%. అర్థమైందా? సేమ్ అండి, ఇందాక ఫ్యూచర్ వాల్యూ కొనుక్కోమన్నాడు, సేమ్ ప్రాబ్లం ఇచ్చి ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ కొనుక్కోమన్నాడు అంతే. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయినా 6 years ఇచ్చాడు, ఇయర్ టు ఇయర్ ఇవ్వలేదు, ఫర్ యానిటీ ఇవ్వలేదు. అందుకని ఇక్కడ ఏంటంటే ఓన్లీ సింగిల్ ఆఫ్టర్ 6 years ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా? ఇందాక ఫ్యూచర్ వాల్యూ ఇచ్చాడు V0 బ్రాకెట్లో 1.I ఇచ్చాడు. ఇక్కడ ఏంటి? ప్రెజెంట్ వాల్యూ మారింది కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ వాల్యూలో పివి ఈజ్ ఈక్వల్ టు V0 1 ప్లస్ R హోల్ పవర్ I హోల్ పవర్ N. ఓకే, ఇదే ఫార్ములా అండి, ప్రెజెంట్ వాల్యూ ఫార్ములా. ఇక్కడ పివి ఈజ్ ఈక్వల్ టు V0 అంటే ఎంత? ఇక్కడ మనకి ఇచ్చిన అమౌంట్ సమ్ ఎక్స్ అంటే 10,000 డివైడెడ్ బై 1 ప్లస్ ఐ అంటే ఎంత ఇచ్చాడు? ఇంట్రెస్ట్ అంటే ఎంత? 10/100 అంటే 0.1 అంటే ఇక్కడ 0.1 హోల్ పవర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని ఇచ్చాడు, ఇక్కడ 6 years ఇచ్చాడు, 6 years. ఓకే, ఇక్కడ పివి ఈజ్ ఈక్వల్ టు 10,000 డివైడెడ్ బై 1.1 హోల్ పవర్ 6. ఇక్కడ ఎంత చెప్పాను? 1.1 హోల్ పవర్ 6 అంటే 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1. ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 1.7715 వస్తుంది. చూడండి, పివి ఈజ్ ఈక్వల్ టు 10,000 divided by 1.7715 డివైడ్ బై చేయండి. 5644.93 అంతేనండి. ఇక్కడ మనం పెట్టిన అమౌంట్ ప్రెజెంట్ వాల్యూలో 6 yearsకి ఎంత వస్తుందంటే 5644.93 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి. అంటే ఇక్కడ ప్రెజెంట్ వాల్యూ మాత్రమే సింగిల్ ఫ్లో కొనుక్కున్నాం. ఓకే, ప్లస్ ఇక్కడ ఏంటి? ఓన్లీ సింగిల్ ఫ్లో యానిటీ కూడా చెప్తాను. ఓకేనా?